కదా, అందులో మహాయాన ఒకటి, హీనాయాన ఒకటి, వజ్రాయాన ఒకటి. దీన్నే ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామంటే మంత్రాయాన అని పిలుస్తారు అనమాట. దీన్నే తాంత్రిక్ బుద్ధిజం అని కూడా పిలుస్తారు. మంత్రాల గురించి, తంత్రాల గురించి, వశీకరణ గురించి ఇవన్నిటికి గాడ్ ఎవరంటే గౌతమ బుద్ధ అని చెప్పి వీళ్ళు నమ్ముతారనమాట. అదే వజ్రాయానం. ఓకే, గౌతమ బుద్ధ గాడ్ ఆఫ్ మంత్రాస్, అందుకే దీన్ని పేరుతో పిలుస్తారనమాట. ఇది 5th సెంచరీలో స్టార్ట్ అవుద్ది. వజ్రాయాన స్టార్టెడ్ ఇన్ 5th సెంచరీ, రైట్. సో ఇండియాలో బుద్ధిజము ఎండ్ అయిపోవడానికి ఒక రంగ కారణం ఏదంటే వజ్రాయాననే చెప్పుకుంటాం. అసలు స్టార్ట్ చేసిన బుద్ధిజము ఒక ఐడియాలజీతో ఉంటుంది. ఇక్కడ ఈ వజ్రాయాన అనే బుద్ధిజం బ్రాంచ్ ఏమో ఒక ఐడియాలజీతో ఉంటుంది. సో బుద్ధిజం కంప్లీట్ అయిపోవడానికి ఒక రంగ కారణం ఏదంటే వజ్రాయాన అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ 12th సెంచరీ కల్లా. ఆల్మోస్ట్ ఎండ్ అయిపోద్ది అనమాట. ఇది బాగా డెవలప్ అయిన ప్లేస్ ఎక్కడంటే టిబెట్లో ఎక్కువగా ఈ వజ్రాయానాన్ని నమ్ముతారు. దీనికి లీడర్ ఎవరంటే దలైలామా. ఓకే, ఈ వజ్రాయానానికి సంబంధించి, హీనయానాకి సంబంధించి వల్లభి యూనివర్సిటీ అని చెప్పుకున్నాం గుజరాత్. మహాయానాకి సంబంధించి నలంద యూనివర్సిటీ అని చెప్పుకున్నాం. ఈ వజ్రాయానాకి సంబంధించి ఒక యూనివర్సిటీ ఉంటుంది, అదే విక్రమశిల యూనివర్సిటీ అని చెప్తాం. విక్రమశిల యూనివర్సిటీ, ఇది బీహార్, బాగల్పూర్ ఆఫ్ బీహార్. ఓకే, ఇది వజ్రాయాన గురించి. మన ఏపీలో ఆంధ్ర ఏరియాలో శ్రీకాకుళంలో శాలిహుండం అనే ఏరియా ఉంటుంది. శాలిహుండం, ఇక్కడ ఏ బుద్ధిజం బ్రాంచ్కి సంబంధించిన ట్రేసెస్ ఉంటాయంటే వజ్రాయానానికి సంబంధించిన ట్రేసెస్ ఉంటాయి. ఓకే, సో ఈ వజ్రాయానానికి సంబంధించి ఆల్మోస్ట్ దీంతో బుద్ధిజము ఇండియాలో డిక్లైన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియాలోనే డిక్లైన్ అవుద్ది, వేరే కంట్రీస్లో డెవలప్ అవుద్ది అనమాట. అశోకుడు ఏం చేస్తాడంటే ఓన్లీ ఇండియాలో డెవలప్ చేయడం కాకుండా శ్రీలంకలో డెవలప్ చేస్తాడు, శ్రీలంకలో ప్రమోట్ చేస్తాడు బుద్ధిజాన్ని, చైనాలో ప్రమోట్ చేస్తాడు, మయన్మార్ ప్రమోట్ చేస్తాడు, టిబెట్లో ప్రమోట్ చేస్తాడు. ఇలా దీనివల్ల ఏమైపోద్దంటే అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోద్ది అనమాట బుద్ధిజం అనేది, రైట్. ఇది వజ్రాయానం గురించి. నెక్స్ట్ జైనిజంకి సంబంధించి కొన్ని బుక్స్ చెప్పుకున్నాం. కల్పసూత్ర ఒకటి, పరిశిష్ట పర్వణం ఒకటి, ఇలా కొన్ని బుక్లు చెప్పుకున్నాం. జైనిజానికి ఆ బుక్స్ ఎలాగో బుద్ధిజానికి కూడా కొన్ని బుక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ శిలప్పాధికారం చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని సంగం యుగం అని ఉంటుంది, అప్పుడు దీన్ని రాయడం జరిగింది అనమాట. ఈ శిలప్పాధికారం రాసింది ఎవరంటే ఇలంగో అడిగల్ అని చెప్తాం అనమాట. ఇలంగో అడిగల్ ఇది రాసింది, శిలప్పాధికారం రాసింది వాళ్ళు. నెక్స్ట్ మణిమేకలై సతనార్ అని పిలుస్తాం వాళ్ళని, సతనార్. ఇలంగో అడిగల్ ఏమో శిలప్పాధికారం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు బుక్లను. ఆల్రెడీ అక్కడ బుక్ చెప్పుకున్నాం జైనిజం దగ్గర, అది ఈ సంఘంకి సంబంధించింది. నెక్స్ట్ న్యాయబిందు, ఈ బుక్ రాసింది ఎవరంటే ధర్మకీర్తి. నెక్స్ట్ మిలింద పనహ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మిలింద పనహ రాసింది ఎవరంటే నాగసేనుడు అని చెప్పి బౌద్ధమత సన్యాసి ఉంటాడు ఒక ఆయన. మిలిందుడు ఎవరంటే వేరే ఆయన అనమాట, ఇండియా కదా అయింది, మినాండర్. వీళ్ళిద్దరికీ బౌద్ధ మతం గురించి ఈయన కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, ఈయన ఆన్సర్స్ ఇస్తాడు. బౌద్ధ మతానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే ఈయన ఆన్సర్స్ ఇస్తాడు అనమాట. ఈ సంభాషణ, ఈ ఎపిసోడ్ మిలింద పనహ కింద రాశారనమాట. అదెవరు రాశారంటే నాగసేన రాస్తాడు. నెక్స్ట్ శతశాతక, ఆర్యధర్మ, నెక్స్ట్ అభిధమ్మకోశ, వసుబంధు, నెక్స్ట్ ప్రమాణ సముచ్చయం, దిజ్ఞాగుడు, నెక్స్ట్ లలితా విస్తార ఉంటుంది. ఆ బుక్ ఎవరు రాశాడు తెలదు. ఓకే, ఇవి ఎవరికి సంబంధించినవి అంటే బౌద్ధ మతానికి సంబంధించినవి అనమాట. బుక్స్ చాలా ఇంపార్టెంట్, లిటరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్. శిలప్పాధికారం ఒకటి, మణిమేకలై, న్యాయబిందు, మిలింద పనహ, శతశాతక, అభిధమ్మకోశ, ప్రమాణ సముచ్చయం, లలితా విస్తార, రైట్. ఇవి వీటికి సంబంధించిన బుక్స్ అనమాట. తర్వాత
ఇక్కడ ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పకళ. ఇండియాలో ఒక రంగం ఆర్కిటెక్చర్ ఇంట్రడ్యూస్ చేసింది బుద్ధిస్టులు అని చెప్పొచ్చు అనమాట. రైట్, ఆర్కిటెక్చర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బుద్ధిస్ట్స్. ఓకే, ఈ ఆర్కిటెక్చర్ గురించి మూడు పీఠికలు ఉన్నాయి. సుత్త పీఠిక ఉంది, వినయ పీఠిక ఉంది, అభిధమ్మ పీఠిక ఉంది. ఇందులో అభిధమ్మ పీఠిక ఇది బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ బుద్ధ వాస్తు శిల్పకళ గురించి మాట్లాడే ఓ బుక్ ఉంటుంది అనమాట. దాని పేరే మహా పరినిభావ సుత్తం. మహాపరినిభావ సుత్తం అని పిలుస్తాం దీన్నే. ఈ బుక్ ఇచ్చేసి దేనికి సంబంధించింది అని అడిగాడు అనుకోండి, సింపుల్గా ఇట్ బిలాంగ్స్ టు ఆర్కిటెక్చర్ ఆఫ్ బుద్ధిజం. రైట్, మహాపరినిభావ సుత్తం అని పిలుస్తాం అనమాట, దానికి సంబంధించింది. నెక్స్ట్ అసలు ఆర్కిటెక్చర్, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో ఏటేటి ఉంటాయి? వీళ్ళ వాస్తుశిల్పకళలో స్తూపాలు ఉంటాయి. బుద్ధుడు చచ్చిపోవడానికి స్తూపాతో డినోట్ చేసామని చెప్పుకున్నాం కదా. సెకండ్, చైత్యాస్ ఉంటాయి. 3 విహారాస్ ఉంటాయి. 4 ఆరామాస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్షన్స్ అన్నమాట. స్తూప, చైత్య, విహార, ఆరామ. స్తూప గురించి మాట్లాడదాం. స్తూప ఇది ఇలా ఒక పెద్ద బేస్మెంట్ ఉంటుంది. ఇలా ఒక బేస్మెంట్ మీద డోమ్లాగా ఉంటుంది అనమాట, పొట్టలాగా ఉంటుంది. అది ఇలాగుండి పైన ఒక ఛత్రం ఉంటుంది. రైట్, దీని చుట్టూ మళ్ళీ ఒక గోడ ఉంటుంది. పెద్ద గోడ ఉండి పెద్ద స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ మీద చిన్న గోడ ఉంటుంది. ఆ గోడ లోపల ఈ డోమ్ ఉంటుంది అనమాట. ఓకే, దీన్నే స్తూప అని పిలుస్తాం. దీంట్లో ఏముంటాయంటే బుద్ధిస్ట్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉంటాయి, వాళ్ళు వాడిన ఐటమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళ అస్థికలు ఉంటాయి, లేకపోతే గౌతమ్ బుద్ధ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ ఈ స్తూపాల ద్వారా చూపిస్తారనమాట. రైట్, ఇది స్తూపాస్ గురించి. ఇందులో మనకి ఇక్కడ జీలకర్రగూడ ఒక ఏరియా ఉంటుంది, అక్కడ క్లియర్గా ఉంటుంది స్తూప. దాని స్ట్రక్చర్ క్లియర్గా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ రెలిక్ స్తూపాస్ అని పిలుస్తాము. స్తూపాస్లో టైప్స్ అనమాట. రెలిక్ స్తూప. సెకండ్ వన్ ఆబ్జెక్ట్ స్తూప. థర్డ్ వన్ కమామరేటివ్ స్తూప. తర్వాత పారిభోజిక స్తూప. ఈ స్తూపాస్లో టైప్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ దాని దగ్గర రెలిక్ స్తూపాస్ అంటే గౌతమ బుద్ధ కానీ, బుద్ధుడికి సంబంధించినవి కానీ, ఆయన ఫాలోవర్కి సంబంధించినవి కానీ ట్రేసెస్ ఉంటాయన్నమాట. వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా వాటి మీద స్తూపాలు కన్స్ట్రక్ట్ చేస్తే వాటిని రెలిక్ స్తూపాస్ అని పిలుస్తారు. అలా కాకుండా ఆబ్జెక్ట్, బుద్ధుడు వాడిన వస్తువులు కానీ, బుద్ధుడు ఫాలోవర్స్ వాడిన వస్తువులు కానీ వాటి మీద స్తూప కట్టారనుకోండి, దట్ ఈస్ ఆబ్జెక్టివ్ స్తూప. ఓకే, ఐటమ్స్ బిలాంగ్స్ టు బుద్ధ అండ్ హీస్ ఫాలోవర్స్. రైట్, అది ఆబ్జెక్టివ్ స్తూప. నెక్స్ట్ కమామరేటివ్ స్తూప అంటే ఇట్ ఈజ్ ఎ మెమోరియల్ ఈవెంట్ అనమాట. లైఫ్లో జరిగిన ఒక ఈవెంట్ని ఒక స్తూప కింద డిజైన్ చేస్తారు. అదే కమామరేటివ్ ఈవెంట్స్. ఓకే, ఇట్ షోస్ మెమోరియల్ ఈవెంట్స్ ఆఫ్ గౌతమ బుద్ధ అండ్ హిజ్ ఫాలోవర్స్. అది కమామరేటివ్ స్తూప అంటే. నెక్స్ట్ పారిభోజిక, ద బరియల్ ట్రేసెస్ ఆఫ్ గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధుని పూజ చేసిన తర్వాత మళ్ళీ తీసి అశోకుడు ఏం చేస్తాడంటే 84,000 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాడు బాడీని. చేసేసి ఇండియా మొత్తం ఒక్కొక్క పార్ట్ మీద ఒక్కొక్క స్తూప కడతాడనమాట. అలా గౌతమ బుద్ధుడికి సంబంధించిన అస్థికల మీద కానీ, బాడీ పార్ట్స్ మీద కానీ కట్టిన వాటిని ఏమని పిలుస్తామంటే పారిభోజిక స్తూపాస్ అని పిలుస్తాం అనమాట. ఓకే, మన ఏపీలో శ్రీకాకుళంలో ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం ఏరియాకి గౌతమ బుద్ధుడు తిరుగుతాడు. గౌతమ బుద్ధుడు తిరిగిన ఏరియాస్లో కూడా కొన్ని స్తూపాస్ కడతారు. వాటిని ఉద్దేశిక స్తూపాస్ అంటాం అనమాట. ఉద్దేశిక స్తూపాస్
ఎక్కడైతే గౌతమ బుద్ధుడు వాళ్ళ ఫాలోవర్స్ తిరుగుతారో ఆ ఏరియాస్లో స్తూపాస్ కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, వాటిని ఉద్దేశిక స్తూపాలు అంటాం. అవి మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఏరియాలో ఉంటాయి. రైట్. నెక్స్ట్ తర్వాత చైత్య గురించి మాట్లాడడం. చైత్య. నెక్స్ట్ స్తూప అంటే ఓ రకంగా చెప్పుకోవాలంటే సమాధి అని చెప్పుకుంటాం. అలా కాకుండా చైత్య అంటే సారీ, అవి స్తూపాస్లో టైప్స్. అవి ఇప్పుడు దాకా చూసింది స్తూపా ఎలాగుంటుంది, కన్స్ట్రక్షన్ ఎలాగుంటుంది, అందులో టైప్స్. ద లార్జెస్ట్ స్తూపా ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్ స్తూపా ఇన్ ద వరల్డ్, ఇదే కేసారియా స్తూప. బుక్స్లో బోర్బదూర్ స్తూప అని ఉంటుంది. బోర్బదూర్ ఆఫ్ ఇండోనేషియా స్తూప పెద్దది కాదు. మన ఇండియాలో బీహార్లో ఉంటుంది, చంపారణ్ డిస్ట్రిక్ట్లో కేసారియా స్తూప అని చెప్పి. రైట్. ఇదే ప్రపంచంలో అతిపెద్ద స్తూప అనమాట, కేసారియా స్తూప అంటాం దీన్ని. దీనికంటే ముందు ఏం చెప్పుకుని నెక్స్ట్ ప్రపంచం మొత్తం మీద పెద్దది కాబట్టి ఇండియాలో కూడా లార్జెస్ట్ స్తూప ఏదంటే కేసారియా. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్తూప ఇన్ ఇండియా. గౌతమ్ బుద్ధ ఫస్ట్ శర్మన్ ఎక్కడ జరిగింది? సారనాథ్. ఇండియాలో ఇంపార్టెంట్ స్తూప ఏదంటే సారనాథ్ అని చెప్తాం. ఓకే, అది యూపీలో ఉంటుంది. నెక్స్ట్ ఏన్షియంట్ స్తూప ఇన్ ఇండియా. పిప్రవాహ స్తూప అని పిలుస్తాం, ఆఫ్ ఎంపీ, మధ్యప్రదేశ్. లార్జెస్ట్ కేసారియా, ఇంపార్టెంట్ సారనాథ్, ఏన్షియంట్ పిప్రవాహ. ఓకే, ఇప్పుడు మన ఏపీ గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ స్తూప అమరావతి. ఇంపార్టెంట్ అదే, లార్జెస్ట్ అదే. నెక్స్ట్ ఏన్షియంట్ స్తూప, ఇది బట్టిప్రోలు, గుంటూరు జిల్లా బట్టిప్రోలు అనమాట. ఓకే, ఇవి స్తూపాస్ గురించి. ఏపీలో లార్జెస్ట్ ఇంపార్టెంట్ అమరావతి, ఇండియాలో లార్జెస్ట్ ఏమో కేసారియా, ఇంపార్టెంట్ ఏమో సారనాథ్. ఇండియాలో ఏన్షియంట్ ఏమో పిప్రవాహ, ఏపీలో ఏన్షియంట్ ఏమో బట్టిప్రోలు స్తూప అనమాట. రైట్. సెకండ్ చైత్య, అదేమో సమాధి. ఈ చైత్యాస్లో ఏం చేస్తారంటే బుద్ధా సైన్స్ అందరూ ప్రేయర్ చేసుకుంటారనమాట. ద ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధా రిలీజియన్ ఆర్ చైత్యాస్. ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, ఇండియాలో ఏన్షియంట్ చైత్య ఎక్కడ ఉందంటే కార్లే. ఏన్షియంట్ చైత్య కార్లే మహారాష్ట్రలో ఉంటుంది. కార్లే చైత్య ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ విహార్. అదేమో స్తూపాస్ ఏమో సమాధులు, చైత్యాస్ ఏమో ప్రేయర్ హాల్స్. నెక్స్ట్ ఈ విహార్స్ ఏమో బుద్ధా సైన్స్ ఏం చేస్తారంటే నొమాడిక్ లైఫ్ కదా, అది తిరుగుతూనే ఉంటారు కదా. శ్రావస్తి, కౌశాంబి, వైశాలి, కుశీనగర్ ఇలా తిరుగుతూనే ఉంటారు. సీజన్స్ వైజ్ తిరుగుతారు అనమాట. రైనీ సీజన్ తప్ప మిగతా సీజన్ అంతా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. రైట్. సో ఇక్కడ నొమాడిక్ కాబట్టి వీళ్ళు తిరిగేటప్పుడు రెస్ట్ హాల్స్ ఉంటాయి, విశ్రాంతి తీసుకునే హాల్స్ ఉంటాయి. అట్లనే విహార్స్ అంటాం అనమాట. రెస్ట్ హాల్స్ ఆఫ్ బుద్ధిజం ఆర్ విహార్స్. రైట్. ఇలాంటి విహార్ మనకు ఒకటి ఉంది మన ఏపీలో, దాన్ని నాగార్జున కొండ విహార్ అంటాం. నాగార్జున కొండ విహార్. ఓకే, ఆచార్య నాగార్జున ఉన్నాడు కదా, 4th కౌన్సిల్కి అటెండ్ అయ్యాడని చెప్పుకున్నాం కదా. ఎవడ పంపిస్తే అటెండ్ అయ్యాడైనా? మిస్టర్ యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆచార్య నాగార్జున ఇద్దరు ప్యారలల్స్. రైట్. ఆచార్యకి యజ్ఞశ్రీ శాతకర్ణి ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఆచార్య నాగార్జున ఒక గిఫ్ట్ ఇస్తాడు అనమాట. ఆ గిఫ్టే నాగార్జున కొండ విహార్ కట్టించేస్తాడు. డైరెక్ట్గా విహార్ని కట్టించేస్తాడు అనమాట యజ్ఞశ్రీ శాతకర్ణి. దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే మొత్తం 5 అంతస్తులు ఉంటాయి, 5 ఫ్లోర్లు ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ఈ ఫ్లోర్లో 500 రూమ్స్ ఉంటాయి, 500 గదులు ఉంటాయి. సెకండ్ 4,
3, 2, 100 మొత్తం టుమారో చెప్తారా? 1500 మొత్తం 1500 రూమ్స్ ఉన్న నాగార్జునకొండ విహార్ని యజ్ఞశ్రీ శాతకర్ని నా ఆచార్య నాగార్జునకి గిఫ్ట్ ఇస్తాడనమాట. ఇది మన ఏపీలో ఉన్న ఇంపార్టెంట్ విహార్. రైట్, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఆరామా ఇది గుంటూరు, గుంటూరు నాగార్జున సాగర్ ఉంది కదా, ఆ రీజియన్లోనే ఉంటుంది. ఆరామాస్ ఇక్కడ స్తూప ఉంటుంది. ఫస్ట్ స్తూప గురించి చెప్పుకున్నాం. స్తూప, చైత్య, విహార్, ఆరామ. స్తూప, చైత్య ప్లస్ బుద్ధ స్కూల్, బుద్ధిజంకి సంబంధించిన స్కూలు, ఇవన్నీ ఒకే చోట ఉన్నాయనుకోండి, అదే ఆరామ. ఇది మన ఏపీలో కడప డిస్టిక్లో ఉంటుంది. కడప, నందలూరు, నందలూరు ఆరామ అని పిలుస్తామన్నమాట. రైట్, అది చైత్య, స్తూప, విహార్, ఆరామ. దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ బుద్ధిజం. ద ఆర్కిటెక్చర్ ఆఫ్ బుద్ధిజం డిస్క్రైబ్డ్ బై మహానిభావ మహాపరినిభావ సూత్రం బుక్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ బుక్లో ఎన్నట్ల గురించి ఉంటుంది అనమాట. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది బుద్ధిజంలో ఆర్కిటెక్చర్ మారిపోద్ది. యూరోపియన్స్, పర్షియన్స్ వస్తారు ఇండియాకి, యూరోపియన్ వాళ్ళు వస్తారు, గ్రీక్స్ వస్తారు, వీళ్ళందరూ రావడం వల్ల ఏమైపోద్దంటే మిక్స్డ్ ఆర్కిటెక్చర్ వచ్చింది అనమాట. ఇండో యూరోపియన్ ఆర్కిటెక్చర్ అంటాం దాన్ని. ఓన్లీ ఇండియాలో ఒకలాగా ఉంటుంది, మిక్స్ అయింది ఒకలాగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత చెప్పుకోవచ్చు గుప్తాస్ దగ్గర, మౌర్యాస్ దగ్గర. రైట్, ఇది బుద్ధిజం గురించి. రైట్, ఎక్కడ మొదలెట్టం బుద్ధిజము?